Hi, hello friends. How are you all? I am doing good and hope the same from you all. ఈరోజు మీ అందరికీ ఒక మంచి వీడియో చేస్తాను. ఆల్రెడీ మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అదే రమదాన్ అండి. ఇక్కడ యూఏఈలో రమదాన్ చాలా బాగా చేస్తారు. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో సేమ్ ఇలాంటిదే చేశాను. సో ఇయర్ నెక్స్ట్ కొంచెం కొత్తగా ఏముంటుందా అని చూస్తాను. రండి చూడండి. అది పౌర్ణమి రోజు అండి, అంతటు ఫ్రైడే. కొంచెం ఏమైనా స్పెషల్గా ఉంటుందని వెళ్ళాము. యాజ్ యూజువల్ వాకింగ్ కలి వెళ్ళాము. పార్క్, కార్నిష్ చాలా బాగుంటుంది. అది ఇట్ గివ్స్ ఎ పాజిటివ్ వైబ్స్ అన్నమాట. మనసు ఎట్లా ఉన్నా కూడా ఆ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయాం కానీ ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట. మీ అందరికీ తెలిసినట్టు నాకు నేచర్లో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఈ వాకింగ్ ట్రాక్, ఈ పార్క్కి వచ్చేసానంటే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం వాకింగ్ అని పేరుతోటి వచ్చి రోజు ఇట్లా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ నేచర్ తోటి. చాలా బాగుంటుంది, మనకి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది. అది రోజా వదిలే టైంకి క్యానన్ కలుస్తారన్నమాట. సో అది మళ్ళీ ఎక్కడ అయిపోతుందో అని తొందరగా వెళ్తున్నాం. అది కాకుండా ఆ టైంకి అందరికీ ఫ్రీ గిఫ్ట్స్ లాగా ఇది కాదు ఏమంటారు, ఇఫ్తారీలు ఇస్తారనమాట. సో ఇది ఒక చిన్న ఆశ అనమాట, ఏమన్నా దొరుకుతుందేమో మాకు కూడా అని. చాలాసార్లు వెళ్ళాము ముందు కూడా. అప్పుడు టీ కప్స్ అట్లా గిఫ్ట్లు ఏవో ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట. ఏమీ అంత ఆశ లేదు కానీ ఏదో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా వస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అన్నట్టు. అంతే. అక్కడికైతే వెళ్ళాము. ఇంకా 4-5 minutes టైం ఉండే అనమాట. సో అప్పటి వరకు ఇంకా వాళ్ళందరూ నమాజ్ అవన్నీ చేస్తూ ఉంటారు. ప్లస్ వీడియో ఏంటది టీవీ ఛానల్స్లో లైవ్ కూడా చూస్తూ ఉంటారు, లోకల్ ఛానల్స్లో. సో అది రికార్డింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలామంది వస్తారు చూడటానికి. అది చూసంగానే మళ్ళీ వాళ్ళు రోజా విడుస్తారు అన్నమాట, ఒక పొద్దు. సో చాలా బాగుంటుంది. అందరూ చాలామంది ఉంటారు కదా, అంతమందిని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఏమైందంటే అంతా చేశారు. కరెక్ట్ మినిట్కి ఆజాన్ ఇచ్చే టైంకి క్యానన్ కాలవాలన్నమాట. సో అది లాస్ట్ మినిట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అందరు నవ్వుతూ ఉండే. కానీ ఓకే, ఇమీడియట్గా ఒక 2-3 minutes లేట్ అయినా కూడా చేశారనమాట. అదేంటో మరి మా బ్యాడ్ లక్, మేము వెళ్ళిన రోజు అప్పుడే కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది. ఏం లేదు, అక్కడ ఆల్రెడీ నమాజ్ వాళ్ళు చేస్తుంటారు కదా, అది చూసి అందరూ ఆల్రెడీ రోజా వదిలేశారన్నమాట. కానీ రోజా చేసే వాళ్ళందరూ వాళ్ళు చూస్తుంటారు కదా, ఎప్పుడు అది కాలుస్తారా, ఎప్పుడు ఒక పొద్దు వదులుదామా అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కొంచెం నవ్వుతున్నారు అన్నమాట. నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళందరినీ, ఎంత నిష్ఠ నిబంధనలతో చేస్తారంటే. తెల్లవారుజాము నుంచి సాయంత్రం సన్సెట్ వరకు ఏమీ తినకుండా చాలా బాగా చేస్తారండి. మనం ఎప్పుడైనా ఒక్కరోజు చేయాలంటేనే కష్టాలు పడుతుంటాం. వాళ్ళైతే చిన్న పిల్లలు యాక్చువల్లీ ఏమంటే 6 years 7 years నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలంట. అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తారు. దాంట్లో కంటిన్యూస్లీ ఫర్ 1 month కూడా చాలా బాగా. యాక్చువల్లీ మంచి ప్రాసెస్. మన బాడీలో ఉన్న డర్ట్ అన్నీ డిలీట్ చేసేస్తుంది, డీటాక్స్ చేసేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది మన బాడీని. చూసారండి, వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు, ఏంటి ఇంకా అవ్వట్లేదు అని అందరూ వచ్చి చూస్తున్నారు. లాస్ట్ నేను ఇటు వీడియో పక్కకి తిప్పాను, అప్పుడే వచ్చింది సౌండ్. లాస్ట్ ఫైనల్ అయితే అయిందన్నమాట, క్యానన్ కాల్చి. వ్యూ చూసారా అండి, ఎంత బాగుందో.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ సన్సెట్, సన్ రైజ్ మెల్లగా డల్ అవుతుండడం, చీకటి పడడం చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ఆనందించేసేయండి. సో అది అయిపోయింది, ఇమీడియట్గా అన్నీ మళ్ళీ తీసేస్తారు అన్నమాట. తీసేసంగానే అందరూ మళ్ళీ వెళ్ళి వాళ్ళు రోజా విడిచేసి ఏదైనా తిని మళ్ళీ నమాజ్ చేస్తారు ఒక 5 minutes తర్వాత. సో మేము ఇంకా బయలుదేరుతున్నాము. సో మేము అలా వస్తుంటే ఏమైందంటే ఒక లేడీ వచ్చి తను మాకు డేట్స్ అవి ఇస్తుండే అన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో ఆ దేవుడు అనుగ్రహం ఉంటే ఎట్లా అన్నా ఏదో ఒక రకంగా చేస్తారు కదా, అట్లా దొరికింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదంతా డెకరేషన్స్ అనమాట. మాస్క్, ఇది వింటర్ మార్కెట్ పక్కనే ఉందన్నమాట. సో అదంతా చూడండి, చూసి ఎంజాయ్ చేసేయండి. ఎంజాయ్ ద బ్యూటిఫుల్ ఈవినింగ్ వ్యూ. చూడండి అందరు అప్పుడే వచ్చేసి నేను చక్కగా అందరు గ్రూప్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరు కూర్చొని రోజా వదిలేస్తాం అనమాట. అందరు కూర్చొని ఇఫ్తార్ చేసుకుంటాం. మేము వాకింగ్ వెళ్తాం. 3-4 kilometers అట్లా వాకింగ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. వీడియో చూసి ఎంజాయ్ చేసాం. చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే బెల్ ఐకాన్ కొట్టండి. పెట్టారు అనుకుంటూ వెళ్తూ ఉంటే యాక్చువల్లీ అది బోట్ కాదు, కొత్తగా ఏదో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు. సో అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది.